ల్యాబ్ టెక్నీషియన్లు. సరే ఈ ల్యాబ్ టెక్నీషియన్ కి ఏమొస్తుందంటే ఇది కూడా 2 years కోర్స్. దీంతో పాటు మీకు బైపీసీ కూడా వస్తుంది, బైపీసీ కూడా. సో ఎంఎల్టీ ద్వారా బైపీసీ సర్టిఫికేట్ వస్తుంది. బ్రిడ్జ్ కోర్స్ రాస్తే దీని ద్వారా 70 రకాలైన, దాదాపు సుమారు 70 రకాలైన పారామెడికల్ కోర్సులు కానీ, అగ్రికల్చర్ కోర్సులు కానీ, హార్టికల్చర్ కోర్సులు కానీ, డిప్లొమాలు కానీ, జిఎన్ఎం కానీ, బిఎస్సీ నర్సింగ్ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎంఎల్టీకి బైపీసీ తేడా ఏంటి సార్? మీరు నార్మల్ బైపీసీ చేసుకోవచ్చు కదా అంటే, నార్మల్ బైపీసీ వాళ్ళకి కేవలం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రం ఉంటుంది, కానీ స్పెషల్ గా ఏం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఒకవేళ మీరు ఎంఎల్టీ చదివిన తర్వాత మనం చెప్పుకుంటాం, మనందరం కూడా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంకి వచ్చినాం. కొన్నిసార్లు మనం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. అదే హైదరాబాద్ లో ఇంకో కోర్సుకు వెళ్ళి లక్షల ఫీజులు కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఒకవేళ కనీసం హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి